ఇప్పుడు మనకి ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారితో మాట్లాడినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఫేక్ కాల్ చేసి ₹1,50,00,000 కొట్టేశారు. ఓ పక్కన పోలీస్ అధికారుల పేరుతో, కస్టమ్స్ అధికారుల పేరుతో, ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల పేరుతో, లేకపోతే ఎన్ఐఏ పేరుతో ఫేక్ కాల్ చేసి బెదిరించే వాళ్ళని చూస్తున్నాం. వాట్సప్ అరెస్టులు, డిజిటల్ అరెస్టుల పేరుతో ఏడిపించే వాళ్ళది వింటున్నాం. ఇప్పుడు ఇవి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నాయా ఏంటి అన్నటువంటిది చూడాల్సి ఉంది. తాజాగా హ్యాకర్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఇప్పుడు కొంత మనకి ఫింగర్తో చేస్తాం, కొంత ఫేస్ దీంతో కూడా ఈ మధ్యకాలంలో ఈ దొంగల నుంచి తప్పించుకోవడానికి ఫేస్ రికగ్నైజేషన్ యాప్స్ పెట్టారు. మన అకౌంట్ మన ఫేస్ చూస్తేనే కనబడుతుంది. ఇప్పుడు ఈ ఫేసులు కూడా ట్రాక్ చేసి వీళ్ళు దాని ఆధారంగా తయారు చేసి ఏఐతో వాడుతున్నారట. బ్యాంకుల్లో ఈ సరికొత్తదైనటువంటి సమస్య బయటకు వచ్చింది, విచారణ చేస్తున్నారు.